సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ 28 మార్చ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ఎల్ఐసికి సంబంధించిన ఒక వార్త కూడా ఇవాళ అన్ని దినపత్రికల్లో చాలా ప్రధానమైన వార్తగా రావడం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, అత్యంత పటిష్టమైన ఎల్ఐసి బ్రాండ్ అంటే మన ఇండియాలో ఉన్న ఎల్ఐసి బ్రాండ్ అంటూ కూడా ఒక మంచి పాజిటివ్ న్యూస్ రావడం జరిగింది. మరి ఈ న్యూస్తో అసలు అంటే ఎల్ఐసి షేర్ ప్రైస్ అనేది ఏ విధంగా పెరగడం జరిగింది అసలు? ఓకే, మీరు అన్నట్టు వరల్డ్లోనే ఎల్ఐసి అంటే అన్ని పాలసీలు కానీ అంత ఫండ్స్ కానీ ఇన్సూరెన్స్ దగ్గర ఉన్నటువంటిది మన వరల్డ్లోనే. అయితే కస్టమర్స్ కానీ అయితే దాన్ని బ్రాండ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ 100 అని ఒక రిపోర్ట్లో మన ఎల్ఐసిని 883 పాయింట్లతోటి AAA రేటింగ్ తోటి దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ AAA రేటింగ్ అంటే ఏంటిది అంటే జనరల్గా బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఏవైతే చేస్తారు అంటే కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. క్రిసిల్, ఇక్రా, ఫిచ్, బ్రిక్వర్క్. ఈ రేటింగ్ ఏజెన్సీస్ ఏం చేస్తాయంటే కేర్, ఈ రేటింగ్ ఏజెన్సీస్లు కంపెనీని బట్టి, వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ని బట్టి వాళ్ళకి AAA రేటింగ్, AA రేటింగ్, సింగిల్ ఏ రేటింగ్, BB+, A+, అట్లా రేటింగ్ ఇస్తారు. అయితే మన ఎల్ఐసికి AAA రేటింగ్ ఇచ్చారు అంటే హయ్యెస్ట్ సేఫ్టీ అని అర్థం ఒకటి. ఇక రెండోది ఏదైతే మనది వరల్డ్లో అంటే అన్ని వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవవుతున్నాయో వాటిని దాటి వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు ఏంటిది అనే దానికి అత్యధికంగా అంటే ఇండియాలో ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో ఏ చిన్న విలేజ్కి పోయినా ఎల్ఐసి ఒక బ్రాంచ్ ఉంటుంది, ఏజెంట్లు ఉంటారు, డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఎల్ఐసి పాలసీలు చేపిస్తూ ఉంటారు, సేవింగ్స్ కింద అనుకోండి, మన ట్యాక్స్ బెనిఫిట్ కోసం అనుకోండి, ఎల్ఐసి పాలసీలు చేయించి కస్టమర్స్ని వాళ్ళు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా దేశానికి ఉపయోగపడే ఆ సేవింగ్స్ మాదిరి చేపిస్తారు. ఈ చేయించడం ఆ పాత్ర వలన వాళ్ళ దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటాయి. ఈ ఎక్కువ ఫండ్స్ ఉండటం వలన షేర్ మార్కెట్ ఎప్పుడైనా ఫాల్ జరిగినా, షేర్ మార్కెట్లో ఎప్పుడైనా ఏదన్నా ఫాల్ అంటే ఇప్పుడు ఉదాహరణకి కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో లాక్డౌన్ అయింది, ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. లేదు కానీ ఎల్ఐసి దగ్గర పైసలు ఉంటాయి, ఏది ఈ పాలసీ. అప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్, బాబు నీ దగ్గర పైసలు ఉన్నాయి, మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి నీ దగ్గర ఉన్న పైసలు పెట్టి మీరేం చేయాలి, మంచి కంపెనీలు, వాల్యూ ఉన్నటువంటి కంపెనీలని మీరు కొనండి అంటారు. అయితే ఎల్ఐసి ఇప్పుడు ఎందుకు రావడానికి వచ్చింది మెయిన్ రీజన్ అంటే ఏదైతే ఎల్ఐసి కంపెనీల్లో పెట్టుబడి పెట్టిందో, ఎల్ఐసి దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ తోటి ఆ కంపెనీలన్నీ షేర్లు పెరగడం వలన ఎల్ఐసికి ఏమవుతుంది, ఆ షేర్ పెరిగి పెట్టుబడి పెట్టింది కదా, కాబట్టి ఎల్ఐసి బెనిఫిట్ పొందుతుంది. ఎల్ఐసి బెనిఫిట్ పొందింది అంటే ఎల్ఐసి షేర్ హోల్డర్లకి బెనిఫిట్ పొందుతుంది. ఎల్ఐసి పాలసీ హోల్డర్లకు కూడా బోనస్ రూపంలో ఈ ప్రీమియం ఏదైతే ఉందో కలెక్ట్ చేసిన ప్రీమియం మీదే కదా వీళ్ళకి వచ్చింది. కాబట్టి ఎల్ఐసి ఏం చేస్తుంది, షేర్ హోల్డర్లకి బెనిఫిట్ వస్తుంది. ఎవరైతే పాలసీ హోల్డర్లు అంటే పాలసీలు తీసుకున్న వాళ్ళకి బోనస్ రూపంలో ఇస్తుంది. ఇవన్నీ సర్వీస్ విషయంలో చేసి ఎటువంటిది ఏం లేదు అంటే క్లెయిమ్స్ అనుకోండి, డిపాజిట్స్ అనుకోండి, ఇవన్నిటితోటి వీళ్ళు ఇప్పుడు వరల్డ్లోనే మనది ఎల్ఐసి రావడం జరిగింది. తర్వాత వేరే అంటే సెకండ్ వన్ వచ్చి తైవాన్కి చెందిన క్యాథే లైఫ్ ఇన్సూరెన్సు, ఆస్ట్రేలియాకి చెందిన NRMA ఇన్సూరెన్సు. అంటే సెకండ్ వన్ వచ్చి వరల్డ్లో తైవాను, థర్డ్ వన్ వచ్చి ఆస్ట్రేలియాది. అంటే మనమే ఫస్ట్ ఉన్నాం అనేది అర్థం. తర్వాత ఈ క్యాథే లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళ వాల్యూ వచ్చి 9% పెరిగింది లాస్ట్ ఇయర్ మీద, $490 కోట్ల వాళ్ళది. అయితే NIR వాళ్ళది వచ్చి 82% వృద్ధిలోకి వచ్చి $130 కోట్ల ఉండటం జరిగింది. అయితే మనదే ఉంది ఇప్పుడు ప్రజెంట్. తర్వాత ఈ పింగ్యాన్ అని చైనాలో ఒకటి ఉంది, వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాళ్ళది అత్యంత ఇన్సూరెన్స్ వాళ్ళది కూడా బ్రాండ్గానే ఉండే. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ చైనా
ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఉందో వాళ్ళు 3rd 5th స్థానానికి వెళ్ళిపోవడం జరిగింది, మనం ముందుకు రావడం జరిగింది. తర్వాత జర్మనీ ఉంది, తర్వాత జర్మనీలో అలయన్స్ మనం పేరుంటాం అలయన్స్, తర్వాత ఫ్రాన్స్ది ఒకటి ఉంది, నెక్స్ట్ ఆక్సా ఇన్సూరెన్స్ కంపెనీలు, ఇవన్నీ కూడా 2-4 స్థానాల్లో ఉండటం జరిగింది. అయితే మనది వచ్చి $980 కోట్ల మన ఎల్ఐసి ఏదైతే వాల్యూ ఉందో అది 980 కోట్లు అనమాట. అంటే వరల్డ్లో ఎవరు చూసినా 490, 100, 180, 200 అంటే 130 కోట్లే ఉండరు, మనం హైయెస్ట్ అనమాట. అంటే ఎల్ఐసి ఏదైతే ఉందో అంటే ఏంది ఎప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కింద ఉంది. ఎల్ఐసి గురించి తెలవని వాళ్ళు లేరు. ఎల్ఐసి దగ్గర అంటే బ్రాంచ్ అనుకోండి, ఎల్ఐసి పాలసీ హోల్డర్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఏజెంట్లు, ఎల్ఐసి ఏ కంపెనీ అయినా అంటే ఇప్పుడు షేర్ మార్కెట్ పెరగడానికి దోహదపడేది ఎల్ఐసి. ఒకవేళ ఎల్ఐసి దోహదపడింది అంటే పైసలు పెట్టిర్రు అంటే షేర్ ఇండైరెక్ట్గా షేర్ హోల్డర్స్కి బెనిఫిట్ అవుతుంది. మంచి కంపెనీలు వాల్యూ ఉన్న వాటిల్లో కంపెనీ ఎల్ఐసి పెట్టుబడి పెడుతుంది. ఎల్ఐసి పెట్టుబడి పెట్టింది అంటే ఆ కంపెనీకి అంటే ఫైనాన్షియల్గా ఒక విధమైన సపోర్ట్ ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఆ షేర్ పెరగటం, ఆ షేర్ పెరిగితే ఇండైరెక్ట్గా మళ్ళీ ఎల్ఐసికి బెనిఫిట్. ఎల్ఐసికి బెనిఫిట్ అయిందంటే ఎల్ఐసి షేర్ కొన్న వాళ్ళకి బెనిఫిట్. అయితే ఆ మధ్యకాలంలో 1 year బ్యాక్ ఎప్పుడైతే పబ్లిక్ ఇష్యూ రావడం జరిగిందో 900 చిల్లరకి, అదొకసారి 500 చిల్లరకి రావటం, మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ అక్కడనే ఉంది. అంటే ఐపీఓ ప్రైస్కి దగ్గరలోనే ఇప్పుడు కూడా ఉంది. మొన్న ఆ మధ్య మళ్ళీ ఈసారి ఇక కొంచెం దిగినా మళ్ళీ రాబోయే రోజుల్లో మార్కెట్తో పాటు ఎల్ఐసి షేర్ కూడా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎల్ఐసి ఎప్పుడు షేర్ తగ్గినా కొనుక్కోమనే మన నుంచి సూచన. థ్యాంక్ యూ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.